మన ముందు మంచిగా నటిస్తూ వెనక గోతులు తవ్వేవారు మన చుట్టూ కొంతమంది ఉంటారు. అంతెందుకు, మన ప్రాణ స్నేహితులు అనుకునేవారే మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళ నైజం బయటపడినప్పుడు జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. అందుకే ఇలాంటి వాళ్ళతో అంటిముట్టనట్లుగా ఉండడం వల్ల అవతల వారి ఉచ్చులో మనం చిక్కకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు. మరి అదెలాగో తెలుసుకుందాం రండి. ఇకనైనా దూరం పెట్టండి మోసం చేసే స్నేహితులను. స్నేహం అంటే ఓ నమ్మకం. అందుకే మన విషయాన్ని పూసగుచ్చినట్లు మన ప్రాణ స్నేహితులతో పంచుకుంటాం, కష్టాలు వస్తే చెప్పుకుంటాం. అయితే మనకు తెలియకుండా మన గురించి నలుగురికి చెడుగా చెప్పే స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అలాంటి వాళ్ళని తెలిసాక చాలా వరకు దూరం పెట్టడమే మంచిదంటున్నారు. వాళ్ళతో పంచుకునే విషయాలను తగ్గించడం ఉత్తమం. ఉదాహరణకు, సహోద్యోగులు ఇలా చేస్తున్నారంటే వాళ్ళతో పనికి సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడాలి. వ్యక్తిగత విషయాలకు తావివ్వకుండా పని ప్రదేశంలో వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మన ప్రైవసీని మనం కాపాడుకున్న వారం అవుతాం. తద్వారా మన గురించి నలుగురితో చెడుగా చెప్పే అవకాశం వారికి దొరకదు కూడా. చిన్న చిన్న అపార్థాలే అప్పుడప్పుడు అనుబంధాలను దెబ్బతీస్తుంటాయి. అందుకే వాటిలో నిజమెంతో తెలుసుకున్నాకే ఎదుటివారి విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు మీకు మీ ప్రాణ స్నేహితురాలికి మధ్య అనుబంధాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారనుకోండి. ఈ క్రమంలో మీ గురించి వారి గురించి మీకు చెడుగా చెప్పారనుకోండి. అలాంటప్పుడు క్షణికావేశంలో కోపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలదీయడం, కోపడడం వంటివి చేస్తే మీ స్నేహానికే ముప్పు. దీని ద్వారా ఇది సృష్టించిన వారు మీ వెనక సంతోషపడతారు. అదే మీరు ఒక్క క్షణం ఆలోచించి ఇందులో నిజమెంతుందో తెలుసుకోవడానికి మీ ప్రాణ స్నేహితురాలితో మాట్లాడితే తప్పెవరిదో అర్థమైపోతుంది. దీనివల్ల మీ వెనక గోతులు తవ్వాలనుకునే వారి స్వభావం ఏంటో అర్థమవుతుంది. తద్వారా వాళ్ళు అలాంటి వారితో ఇకపై జాగ్రత్త పడే వీలు కలుగుతుంది. మనమంటే గిట్టని వారు, మన వెనక గోతులు తవ్వేవారు సృష్టించే ఇలాంటి వదంతుల వల్ల మానసికంగా ఎంతో బాధ కలుగుతుంది. కొంతమంది వాటిని మర్చిపోలేక ఒత్తిడి, డిప్రెషన్లోకి వెళ్ళే ప్రమాదము లేకపోలేదు. అలా జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉంటేనే మీకు నచ్చిన వారికి దగ్గరవ్వడం మంచిదంటున్నారు నిపుణులు. మీ బాధను దూరం చేసి పాజిటివిటీ దగ్గర చేసే వ్యక్తులతో ఎక్కువ సమయం గడిపితే ఆ నెగిటివిటీ నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అవసరమైతే నిపుణుల సలహాలు, కౌన్సిలింగ్ వంటివి మేలు చేస్తాయి.